నన్ను ఇలా చేతులు పట్టుకొని బంగారంతో మెరిసిపోతున్న ఒక పాత్ర ఆయన చేతులు అలాగా తీసుకొచ్చి నా తల నుంచి అభిషేకం ఆయిల్ మసాజ్ ఇక్కడ కూడా ఉంది. అవును, మరి రిబ్కా అక్క చెల్లెలని మనం ఊరికే పెట్టాము ఆ పేరు. సార్థక నామధేయాలు నిజంగానే ఆయిల్ మసాజ్ సీన్ పెట్టిందిగా. ఓన్లీ లేడీస్ కి ఆయిల్ మసాజ్ చేస్తున్నారు ఏంటి? లేడీస్ కే చేస్తాడా? మగవాళ్ళు ఎవరు చెప్పాలి ఆయిల్ మసాజ్ గురించి? చెప్పలే ఇప్పటి వరకు ఆయిల్ మసాజ్ చేసింది ఓన్లీ లేడీస్ ఇద్దరు చెప్పారు, రిబ్కా నెక్స్ట్ ప్రమీల. యేసు నాకు స్టాంప్ వేసేసాడు, నేను అభిషిక్తురాలని. అప్పుడు అందరూ ఈవిడ నమ్మి ఈవిడ కానుకలు ఇవ్వాలి. ఇప్పుడు అంతేగా పోయడంతోనే నా మీదున్న గాయాలన్నీ మానిపోయాయండి. మనకైతే సినిమాల్లో దేవుడు అట్లా ముట్టుకోగానే, మొన్న కూడా జై హనుమాన్ సినిమాలో ఆ రుద్రమణి తగలంగానే వాడి గాయాలని ఇప్పుడు స్వయంగా ఏసే వచ్చి చేత్తో ముట్టుకుని పైకి లేపాడు, అప్పుడు కూడా గాయాలు పోలా, ఆయిల్ పోతేనే పోయినంటే ఏసుకి పెద్దగా పవర్స్ తెలియకుండా తగ్గించేసింది బాగా ఇక్కడ. అయ్యో పెద్ద సమస్య వచ్చి పడిందే. అంటే ఇప్పుడు ఆయిల్ కి పవర్ ఉన్నట్లా లేకపోతే ఏసుకి పవర్ ఏసు పవర్ లేదని చెప్తుంది. స్క్రిప్ట్ బాగా రాసుకోలేదే బాలా. నేను చూస్తానే ఉన్నాను, ప్రార్థన చేస్తున్నటువంటి ఆ గదిలో నాకు స్పృహ వచ్చిందండి. ఇక్కడ నుంచి గుమ్మడికాయ నుంచి వచ్చేసింది ఇప్పుడు. అది మొత్తం ఆత్మతో జరిగిన సంభాషణ. ఇక్కడ ఒరిజినల్ ఈవిడ వచ్చింది, ఇప్పటి నుంచి ఒరిజినల్ ఈవిడ. ఇప్పుడు కథ ఏమో అసలు ఎట్లా మార్చిందో చూద్దాం. ఇలాగా నేను లేచి ఏడుస్తుంటే, పెద్ద పెద్ద ఏడుపులతో ఏడుస్తుంటే వాళ్ళందరూ వచ్చేసారండి ఇంటి ముందుకి. ఈ ఓవరాక్షన్ ఆప, ముందు కథ ముందుకు జరుపు. వచ్చేసి మీరందరూ ప్రార్థన చేస్తున్నారు కదా, హల్లెలూయా యేసు ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు కదా, చేస్తున్నప్పుడు నాకు మా నాన్న చెప్పిండు నా చిన్నప్పుడు యేసు ప్రభు అని, ఆ మాట నాకు గుర్తొచ్చి నేను ఇప్పుడు దెయ్యం ముందు సువార్త చెప్పింది అందేంటి, మరి నాన్న కూడా చెప్పాడు అని చెప్పింది కదా ఇంతకుముందు. అప్పుడు ముందు సువార్త నాన్న ఖాతాలు వేయాలి కదా, దెయ్యం ఖాతాలు వేసింది. సృష్టిని సృష్టించింది ఆయనే దయ్యం చెప్పిందంట. సువార్త అది కాదు అసలు. యేసుని నమ్ముకుంటే రక్షణ అనేది క్రైస్తవులు చెప్పే సువార్త, అది చెప్పింది వాళ్ళ నానే. అవును, అది వాళ్ళ నానే చెప్పాడు. కరెక్ట్. సువార్త అంటే ఏదో కూడా తెలియకుండా సువార్త ప్రకటిస్తుంది ఇప్పుడు ఈవిడ. అసలు యేసు సృష్టికర్త అంటే బైబిల్ ప్రకారం నరకానికి పోతారు. అవును, బైబిల్ దేవుడు సృష్టికర్త. బైబిల్లో యేసు పేరిట ప్రచారం చేస్తున్న సువార్త ఏంటంటే ఆయన మన కోసం చచ్చిపోయాడు, అదే దెబ్బలు తిన్నాడు, ఆయన నమ్ముకుంటే మనకు రక్షణ అని చెప్పి. అవును, అదే వాళ్ళ నాన్న చెప్పాడు. అవును. నాకు మొట్టమొదటి సువార్త చెప్పింది దెయ్యం అనేది ఏంటి? ఇప్పుడు మనుషులు సువార్త చెప్పారు, ఇంటి పక్క వాళ్ళు చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారంటే కామన్ కదా అది. ఇప్పుడు యూనిక్గా ఉండాలంటే దెయ్యం సువార్త చెప్పిందని చెప్పాలి. మా ఊరు వాళ్ళందరూ మా అన్నయ్య వాళ్ళ ఇంటి ముందు మోకరించారండి. బా, ఊరు వాళ్ళు అందరూ ఏది ఈవిడ చెప్పింది, ఈ నంగనాసి చెప్పింది దొంగ సాక్ష్యానికే. ఏ ఊరు అసలు అది? నిజంగా దేవుడు ఉన్నాడు, యేసు ప్రభువే నిజ దేవుడు అండి. నాకు నిజ దేవుడు అంటే నాకు ఎక్కడో కాలిద్దని చెప్పే కదా, ఆ సిలువు తీసి ఆ కుర్చీని మార్చబెట్టి. అయ్యా, మా ఊర్లో ప్రతి ఒక్కరు విశ్వసించారు. అబ్బా, ఇది ఈ నంగనాసి చెప్పిన సాక్షి ప్రతి ఒక్కరు విశ్వసించారా? విశ్వసిస్తే మరి అందరూ బాప్టిజం తీసుకోవాలి, వెంటనే అందరూ మారిపోవాలి కదా. అసలు అది ఏ ఊరు? ఆ ఊరు మొత్తం క్రైస్తవులు ఎప్పుడు అయ్యారు కనుక్కోండి చూద్దాం. అసలు నేను బాగుపడటంతో మా ఊర్లో 20 మంది మారు మనసు పొందారండి. అంతేనా? అదేంటి ఇప్పుడు ఊరంతా మారిపోయారని చెప్పి 20 మంది మారు మనసు పొంది, ఇదే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అది జరిగిపోయి చాలా 10 ఏళ్ళు అయిపోయింది కదా, అప్పటి నుంచి వీళ్ళు మార్చేస్తూ ఉండుంటారు. ఇప్పుడు 20 మంది ఉండుంటారు. ఆ కౌంట్ ఇప్పుడు చెప్తోంది అంతే. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఒక దొంగ సాక్ష్యం చెప్పి ఒక 20 మందిని మాత్రం మార్చింది అంతే. అయితే ఆ 20 మందిని మాత్రమే చెప్తే అది నామూషిగా ఉంటుంది అనుకుని మొత్తం ఊరంతా మోకాళ్ళు వేసారు, ఊరంతా మారిపోయారని ముందే చెప్పేసేసి చివరికి మళ్ళీ నిజం చెప్పగలదు. అప్పుడు ఊళ్ళో ఎంక్వైరీ చేస్తాం మనలాగా అనుకుంటాం కదా. అవును. అసలు నెక్స్ట్ ఇప్పుడు చెప్పిన మాట చెప్పిన నెక్స్ట్ మినిటే అబద్ధం చెప్తుంటే ఎదురుగా ఉన్నవాళ్ళు ఆమెన్ హల్లెలూయా అంటున్నారంటే వీళ్ళు గొర్రెలా ఏంది, వీళ్ళ కర్మ ఏంది, ఇది నా భారతదేశం పరిస్థితి ఏంది, మన కర్మ ఏంటి? నాకేదో మునీశ్వరుడు శాపం ఉందండి. 20 మంది మారారన్నారు కదా, ఒక ఫ్యామిలీలో మినిమం 4 ఉంటారండి. అంటే 4 ఫ్యామిలీలు మారింది ఇప్పుడు ఆ ఊరంతా. బంగారు పాత్రలో ఆయిల్ పట్టుకొచ్చి ప్రత్యక్షంగా ఆయన నెత్తి మీద పోతేనే 20 మంది మారారు. అంటే ఆ బంగారు పాత్రలో ఆయిల్ వాల్యూ 20 మందేనా? మరి ఇప్పుడు శివశక్తితో మనం ఇన్ని 100 మంది వెనక్కి తీసుకొస్తున్నాం కదా, కొన్ని 100 కుటుంబాలు వచ్చేసినాయి. ఏసై ఆయిల్ కంటే నా ఆయిల్కి ఎక్కువ పవర్ ఉంది. ఆయిల్ అని అనొద్దులే కానీ మీ మాటలకు ఎక్కువ పవర్ ఉంది. ఆయన ఆయిల్ కంటే నా మాటకి ఎక్కువ పవర్ ఉంది. 20 కుటుంబాలు దేవుని చెంతకి రావడానికి దేవుడు సహాయం చేశాడు. 20 మంది 20 కుటుంబాల ముందు 20 మంది అని తర్వాత 20 కుటుంబాలు అండి ఏదేం చెప్పింది. ఇంకా ఆ టైంలో నేను బాగా ఆకలేస్తుంది నాకు. ఇప్పుడు ఇంత ముందే ఏసు పట్టుకుని ఆకలి మొత్తం అసలు ఆ శరీరం అంతా కూడా దివ్య దేహంగా మారిపోయింది అన్నట్టు చెప్పింది. మా ఇంటికి నేను ఇక్కడ ఎందుకున్నా, ఇది కాదు కదా,
నేను మా ఆయన దగ్గరికి వెళ్తా. ఇదేంటి మళ్ళీ ఇదేందయ్యా ఇది ఇప్పుడు మొత్తం జరిగిందంతా పోసగుచ్చినట్టుగా చెప్పాను, ఎక్కడుందో స్పృహలో అన్నీ చెప్పింది. ఇదేంది ఎక్కడున్నాను అంటుంది ఏంటి మళ్ళీ. మేము ఏదైనా చెప్తామండి. ఇప్పుడు అసలు ఆ లాజిక్లు వెతకాలంటే మనమే ఇంత ఆలోచించి ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నాం కదా. ఎదురుగా అన్న గొర్రెలకి ఏం తెలుస్తుంది పాపం. నేను మా ఇంటికి వెళ్ళి నేను యథావిధిగా నా పని చేస్తూ ఉన్నానండి. చేస్తున్న సమయంలో మా ఆయన నేను బాగుపడ్డది విని అవాక్కైపోయానండి. అసలు టైడ్ అవాక్కయ్యారా? అంటే నా దగ్గరికి వచ్చి నీకేం జరిగింది చెప్పనేసి నన్ను అడిగితే నాకు జరిగిన సంఘటన అంతా మా ఆయనకు చెప్పానండి. నేను మా ఆయనకు చెప్పగానే యేసుప్రభు గొప్పవాడు, నేను కూడా నా చిన్నప్పుడు యేసుప్రభు గురించి విన్నా. నేను మా ఊర్లో సినిమా పెట్టారు, కరుణామయుడు సినిమా పెట్టారు. ఆ దేవుని గురించి ఆయన చరిత్ర నాకు తెలుసు, నా దగ్గర బైబిల్ ఉంది అని చెప్పాడండి. అదేంటి ఈవిడ చచ్చిపోతుంది అన్న టైంలో వీళ్ళ అన్నయ్య ఎవరో వచ్చి తీసుకెళ్ళి ఒకసారి ప్రేయర్ చేద్దామంటే ఒప్పుకోలేదు కదా. మా దేవుళ్ళు ఏం చేయింది, ఆ దేవుడు ఏం చేస్తాడు అన్నాడు అని చెప్పి అసలు ఇప్పుడు ఆ కనీసం ఆవిడ తీసుకెళ్లి ప్రేయర్ చేస్తుంటే కూడా రాకుండా కూర్చున్నాడు కదా. నాకు కూడా తెలుసు, ఇప్పుడు చెప్తున్నాడు మరి. కొత్త నిబంధన బైబిల్ నా దగ్గర ఉందనేసి మా ఆయన ఇంట్లో నుంచి తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. పాత నిబంధన కాదు, వీళ్ళ ఇంట్లో బైబిల్ ఎందుకు ఉంటుంది? వీళ్ళ నాన్న మాంత్రికుడు, పూజారి, రకరకాల దయ్యాలని పోగొడతాడు, ఇలాంటివన్నీ చేస్తున్నాడు కదా. మరి ఇలాంటివన్నీ చేసి ఆయన అది ఎట్లా పెట్టుకున్నాడు ఇంట్లో? ఏదైనా పెట్టుకుంటాడు. చాలా సంతోషం అనిపించింది. అంటే దేవుడు నిన్ను కూడా ప్రేమించాడు కదా అనేసి ఆయనకి వెళ్ళి చూసి నవ్వానండి. నాకు సిగ్గేస్తుంది. నో కామెంట్స్. అప్పటికి మా ఆయన దేవుడు దర్శించడంతో తాగుడు మానేశాడు. కొన్ని రోజుల మట్టికి ఆటో రాగానే అప్పుల భారం పెరిగింది కదా, ప్రార్థనకి దూరం అయ్యాడండి. ఇక్కడ చూడండి కామెడీగా, ఇప్పుడు డైరెక్ట్గా ఏసే వచ్చాడు కదా, నమ్మరు. అసలు అష్టైశ్వర్యాలన్నీ సిరుల పంట కురవాలి కదా వాళ్ళ ఇంట్లో వర్షం, కానీ నిష్ఠ దరిద్రంలో ఉన్నామని చెప్తారు. చివరికి మీ సహాయం మాకు కావాలని చెప్తారు చూడండి. అయితే ఒకనొక రోజు మా తల్లిగారి ఇంటి నుంచి ఇట్లా పండుగ చేస్తున్నాము రండి అని పిలిచారు వారు మాకు. హిందూ పండుగ. ఇప్పుడు ఏం డ్రామా పెట్టిందో చూద్దాం. మేము నా బాబుని ఎత్తుకొని మా ఇంటికి వెళ్ళాను. అప్పటికి నా పాప కూడా వాళ్ళని తీసుకొని వెళ్ళగానే 2 పిల్లలు పుట్టారు అప్పటికి, కొడుకు కూతురు. బాబు పాప అంటుంది కదా, అంటోంది బాబుని ఎత్తుకొని అనింది, పాప కూడా అంటోంది. మరి 2 ఉన్నారో 1 ఉన్నారో తెలియదు. అంటే అప్పటికి ఇంకా మొదలలేదా? తొండ ముందు రోజులు అంటే సాక్ష్యాలు చెప్పడానికి స్టార్ట్ అవ్వలే ఇంకా అప్పటికి. ఇప్పుడు ఈవిడ పిల్లల పుట్టక ముందే యేసు దర్శనం అయింది కదా, నేను వాడుకుంటున్నా అన్నాడు కదా. 2 పిల్లలు పుట్టారు కదా, అంటే 4-5 సంవత్సరాలు. ఇంకొకటి 4-5 ఏంటండి, ఆడికి 13 ఏళ్ళు. అప్పుడు 18 ఏళ్ళు వచ్చిందాక పెళ్లి చేయకూడదు అన్నారు. 5 ఏళ్ళ తర్వాత పెళ్ళైంది, పెళ్ళైన తర్వాత పిల్లలు 2 పుట్టారు. అంటే ఆల్మోస్ట్ ఒక 7-8 సంవత్సరాలు గడిచిపోయింది. యేసు కనపడి ఆయిల్ డబ్బా పట్టుకొచ్చి 7-8 సంవత్సరాలు ఈవిడ వ్యాపారం చేసుకుని కాపురం చేసుకుంటుంది తప్ప బయటకు వచ్చి ఇప్పుడు ఈ దొంగ సాక్ష్యాలు తయారవలేదు. ఇంకా అవ్వలేదు అప్పటికి. ఇంకా